హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నానండి. దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. పెట్టుకున్న కందిపప్పు అండి ఇది. కందిపప్పులో దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. సరిపడా పసుపు, కారం వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. సరిపడినని నీళ్ళు పోస్తున్నాను. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. పప్పు చక్కగా ఉడికిపోయింది. దీన్ని తాలింపు వేసుకుందాం. పప్పు ఉడికిన తర్వాత రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన పప్పులో చింతపండు పులుసుని నీళ్ళు మరిగించి బాగా పప్పులో పోసుకోవాలి. ఉడికించిన పప్పులో మరిగించిన చింతపండు పులుసు పోసుకోవాలి.